నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో ఆరోగ్యానికి సరాఘాతాల్లా పరిణమిస్తోన్న జీవన శైలి జబ్బులకు కారణాలు, వాటికి అడ్డుకట్ట వేసే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. నేటి మన ఆధునిక జీవన శైలి మన శరీరాన్ని వ్యాధులకు నిలయంగా మారుస్తోంది. ఒక తీరు తెన్నులేని ఆహారపు అలవాట్లు, మహమ్మారి చెడు వ్యసనాలు, అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రాణాంతక జబ్బుల్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునికత తెచ్చిపెడుతోన్న జీవన శైలి జబ్బుల గురించి ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కొవ్వు కొండలా పేరుకుపోతోంది. బరువు భూతంలా భయపెడుతోంది. మొత్తంగా శరీరం ఇప్పుడు గుదిబండగా మారుతోంది. అధిక బరువు ఇప్పుడు మన పాలిట ఆటం బాంబ్లా మారింది. చాప కింద నీరులా శరీరాన్ని మెల్లమెల్లగా వ్యాధుల కుంపటిలా మారుస్తోంది. ఆధునిక జీవన శైలి తెచ్చిపెడుతున్న అనర్థమిది. గజిబిజి అలవాట్లు, గాడి తప్పిన ఆహారం, అంతులేని ఆందోళనలు, ఒత్తిళ్లు శరీరాన్ని ఊబకాయంలా మారుస్తున్నాయి. చక్కటి జీవన శైలి, సమతుల ఆహారం, నిత్యం వ్యాయామం బరువును అదుపులో ఉంచే తారక మంత్రాలివే. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఇప్పుడిప్పుడు పల్లె ప్రాంతాల్లో కూడా చూసే ప్రధాన సమస్యగా తయారవుతున్నది స్థూలకాయం, అంటే ఒబేసిటీ. ఈ స్థూలకాయం అన్నది ఆధునికత సంతరిస్తున్న కొద్దీ పెరుగుతూ చాప కిందనలా పెరుగుతున్న ప్రాబ్లం. మరి దీనికి మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయాలి? ప్రధానంగా నివారణ అంటే మనం కనీసపు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటూ దానికి తగ్గట్టు మార్పు చేయాలి. అందులో భాగంగా ముఖ్యంగా తల్లిదండ్రులు చేయాల్సినది వాళ్ళ పిల్లల మీద దృష్టి పెట్టాలి. వాళ్ళ పిల్లలు ఒకటో ఇద్దరు పిల్లలు ఉండే కాలం ఇది. అలాంటప్పుడు వాళ్ళ మీద సంపూర్ణ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం నుంచి తల్లి యొక్క మానసిక శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇంకా పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఎదిగేదాకా వాళ్ళ ఆరోగ్యపు అలవాట్లు, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండేట్టు, అలాగే ఖచ్చితంగా కొంతైనా వ్యాయామం ఉండేట్టు ముందు నుంచి చూడడం కనీసపు అవసరం. అట్లనే పెద్ద అవుతున్న కొద్దీ మనం ఏం చేయగలమంటే, యంగ్ ఏజ్లో బాగా బాడీ బిల్డింగ్ అది చేస్తున్నారు కరెక్టే, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ సడన్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి మారిపోవడం వల్ల వాళ్ళకి ఇవన్నీ అలవాట్లు లేకపోతే షిఫ్ట్లు మారుతుంటాయి. దాంతో వాళ్ళకి దైనందిక జీవితం బాగా మారుతుండడం వల్ల సో ఆ టైంలో కూడా రోజువారీ కొంత వ్యాయామం చేస్తూ ఆహారం మీద కనీసపు అవగాహన ఉంచుకున్నట్టయితే, ఆరోగ్యకరమైన ఆహారం అది పాటిస్తున్నట్టయితే తప్పకుండా స్థూలకాయాన్ని చాలా వరకు నివారించవచ్చు. నివారణ చర్య కాకుండా చికిత్స కూడా ఉంది. చికిత్సలో భాగంగా ఏంటంటే ఆహారపు చికిత్స, డైట్, న్యూట్రిషను, మన పట్లరు, హైట్, వెయిట్ ప్రకారము మన ఆహారపు అలవాట్లు, మనం చేసే వ్యాయామం అన్నింటినీ పరిగణలో తీసుకుని వైద్యులు మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని డివైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆహారంతో పాటుగా వ్యాయామం కూడా సూపర్వైజ్డ్గా చేయడం జరుగుతుంటుంది. ఇవి రెండు ఫస్ట్ స్టెప్ అయితే దీంతో ఆగిపోదు. దీంతో పాటు చక్కని మందులు ఉన్నాయి. అండర్ మెడికల్ సూపర్విజన్ కానీ పేషెంట్కి తగ్గ మందులు కానీ ఇచ్చినట్టయితే తప్పకుండా మనము స్థూలకాయం చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బట్టతల 25 వయసుకే పిడుగులా విరుచుకుపడుతూ పురుష ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న అనర్థాలు పిన్న వయసులోనే తలపై కిరీటాన్ని జారిపోయేలా చేస్తున్నాయి. అంతులేని వేదనను మిగులుస్తున్నాయి. హార్మోన్ల అసమతౌల్యం, మానసికపరమైన చిక్కులు, శారీరక శ్రమ లేకపోవడం ఇవన్నీ జుట్టును మెల్లమెల్లగా రాల్చేస్తూ అంతిమంగా బట్టతలను తెచ్చిపెడుతున్నాయి. ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మకమైన చికిత్సల సాయంతో ఇప్పుడు బట్టతలపై పట్టులాంటి జుట్టును మళ్లీ తీసుకురావచ్చు.
చాలా మందికి వెంట్రుకలు యవ్వన దశలోనే రాలిపోవటం జరుగుతూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా ఏంటంటే చాలా మందిలో పోషకాహార లోపం వలన వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంటాయి. అయితే కొంతమందిలో ఈ వెంట్రుకల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా డాండ్రఫ్, తర్వాత ఇలాంటి జబ్బుల వల్ల వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంటాయి. అనీమియా, తర్వాత ఐరన్ లోపం, ఇవన్నీ కూడా వెంట్రుకలు రాలిపోవడానికి దారితీస్తుంటాయి. అయితే ప్రధానంగా ఈ బట్టతల అనేది చాలామంది యువకుల్లో చూస్తూ ఉంటాం. ఈ బట్టతలకు ప్రధాన కారణం ఏంటంటే ఇక హెరిడిటీ, అంటే వారసత్వంగా చాలామందికి బట్టతల వస్తుంటుంది. అయితే ఈ బట్టతలకు ఆధునిక చికిత్స చాలా మంచి చికిత్స ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ బట్టతల మొదలైనప్పుడే ఈ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్సలో భాగంగా ఈ ఫినాస్ట్రైడిన్ టాబ్లెట్స్, తర్వాత మినాక్సిడిల్ సొల్యూషన్స్ వాడాల్సి ఉంటుంది. ఇవి తగినంత కాలం తగినంత మోతాదులో వైద్య సలహాతో వాడాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ఈ బట్టతల మీద వెంట్రుకలు మొలిపించడానికి రకరకాల సర్జికల్ పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ సర్జికల్ పద్ధతుల్లో భాగంగా లేజర్ చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఈ లేజర్ చికిత్స వల్ల, సర్జికల్ చికిత్స వల్ల వెంట్రుక లేని భాగంలో ఆ తల మీద ఉన్నటువంటి వెంట్రుకల యొక్క ఫాలికల్స్ నుంచి ఆ ఫాలికల్స్ తీసి ఫాలికల్స్ యొక్క గ్రాఫ్టింగ్ ద్వారా కూడా బట్టతల మీద వెంట్రుకలు మొలిపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ రకంగా వెంట్రుకలు మొలిపించడమే కాకుండా ఈ బట్టతల కనిపించకుండా ఉండేదానికోసం క్యామోఫ్లేజ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే వెంట్రుకలను కూడా ఆర్టిఫిషియల్ హెయిర్స్ను కూడా అక్కడ ఇంప్లాంట్ చేయటం, లేకపోతే వెంట్రుకలు యొక్క వీవింగ్ చేయటం కూడా ఈ ప్రక్రియలో భాగం. ఈ రకంగా ఈ వెంట్రుకల సమస్యల గురించినటువంటి అనేక రకాల చికిత్సా పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి.